హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండీ ఫుడ్ కోర్ట్. ఈరోజు మన ఛానల్లో చూపించిపోయే స్పెషల్ రెసిపీ చికెన్ బిర్యానీ. దీనిని చికెన్ పులావ్ అని కూడా అంటారు. నాన్ వెజ్ ప్రియులకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ. బిర్యానీని ఎప్పుడు చేసినా ఇలా ప్రెషర్ కుక్కర్లో చేస్తే రెస్టారెంట్ స్టైల్ బిర్యానీని ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేయచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా 300 గ్రాములు బాగా వాష్ చేసిన చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. దీనిలోనే పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. దీనిలోనే అరచెక్క నిమ్మకాయని స్క్వీజ్ చేసుకొని రసం వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసుకోండి. ఇప్పుడు అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మసాలా అన్నింటినీ చికెన్కి బాగా కోట్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల పుదీనా వేసుకొని కలుపుకోండి. దీనిని ఇప్పుడు 1 గంట పాటు మూత పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోండి. దీనిలో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. దీనిలోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసి బాగా వేగనివ్వండి. ఇప్పుడు మనకి బ్రౌన్ ఆనియన్స్ అనేవి తయారయ్యాయి. దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇది కొద్దిగా వేడయ్యాక దీనిలో 4 నుండి 5 ఇలాచి, అలాగే 1 పలావ్ పువ్వు, 3 నుండి 4 బిర్యానీ ఆకు, అలాగే 1 మరాఠీ మొగ్గ, 1 ఇంచు దాల్చిన చెక్క, 6 నుండి 7 లవంగాలు అన్నింటినీ కూడా ఒకసారి బాగా వేగనివ్వండి. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా కరివేపాకు, 2 లేదా 3 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తరుగు, అలాగే సన్నగా కట్ చేసుకున్న 1 పెద్ద ఉల్లిపాయ తరుగు అన్నింటినీ కూడా బాగా కలుపుకొని ఎర్రగా వేగనివ్వండి. ఇప్పుడు ఆనియన్స్ అనేవి బాగా వేగాయి. దీనిలోనే మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మొత్తం మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని వేగనివ్వండి. చికెన్ అనేది ఆయిల్లో ఎంత బాగా వేగితే మనకి పులావ్లో చికెన్ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టి చికెన్ని లో ఫ్లేమ్లో సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ అనేది సాఫ్ట్గా 80% వరకు కుక్ అయ్యింది. దీనిలోనే గుప్పెడి కొత్తిమీర, అలాగే గుప్పెడి పుదీనా వేసుకొని ఆయిల్లో బాగా వేగనివ్వండి. ఇప్పుడు చికెన్ అనేది చాలా బాగా వేగింది. దీనిలోనే 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసి చికెన్ మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఎర్రగా వేగనివ్వండి. అలాగే దీనిలో 1 గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని 2 కప్పుల వరకు వేసుకోవాలి. రైస్ అంతా చికెన్ మసాలా అన్నీ కూడా బాగా కలిసేలాగా సాఫ్ట్గా జెంటిల్గా కలుపుకోండి, లేదంటే బాస్మతి రైస్ విరిగిపోతుంది. రైస్ని 2 నిమిషాల పాటు ఆయిల్లో వేగనివ్వండి. ఇప్పుడు దీనిలోనే 3 కప్పులు వాటర్ని యాడ్ చేయండి. 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటర్ని యాడ్ చేస్తే మనకి పులావ్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేలా కలుపుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా పైన వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వేయించుకోండి. ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్ పులావ్ అనేది పర్ఫెక్ట్గా సూపర్గా కుక్ అయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. తిన్నారంటే ఇక వదలరు. ఎప్పుడు చేసినా ఈ విధంగా చేస్తే బిర్యానీ అనేది ఆసమ్గా కుదురుతుంది. దీనిని ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ పులావ్ని ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం ట్రెండీ ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.